అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను నా డైలీ రొటీన్తో పాటు చిన్న చిన్న టిప్స్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను డైలీ ఫాలో అయ్యే టిప్స్నే నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. వీడియో అయితే బాగుంటుంది. చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా. నాకైతే హాఫ్ డే స్కూల్స్ కన్నా ఫుల్ డే స్కూల్ పెడితేనే బాగుండు అనిపించింది. ఎందుకంటే అంత అల్లరి చేస్తున్నారనమాట ఇంట్లో పిల్లలైతేను. ఇంకా నాకైతే అలా థాట్ వచ్చిందనమాట. ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా నైట్ 12 దాకా నాన్ స్టాప్గా ఆడుతూనే ఉంటారు. ఈ ఆడే టైంలో అయితే ఫుడ్ తీసుకోవడం కూడా తక్కువే అవుతుంది, వాటర్ తీసుకోవడం కూడా తక్కువే అవుతుంది అనమాట. మనం ఇస్తేనేమో తాగురు, పక్కన పెట్టేస్తారు తర్వాత అని చెప్పి అలా వాళ్ళన్నీ స్కిప్ చేస్తూ ఉన్నారనమాట. ఫుల్ డే స్కూల్ ఉంటాయి ఏంటంటే టైం ప్రకారం ఏదో ఒకటి తింటూ ఉంటారు. లంచ్ టైంలో, స్నాక్స్ టైంలో అలా తింటూ ఉంటారు. ఇంట్లో ఉంటే అవన్నీ స్కిప్ చేస్తూ ఉంటారనమాట పిల్లలు. నేనైతే ఎప్పుడూ చేసే పల్లీ చట్నీలా కాకుండా ఇలా వెరైటీగా చేద్దామని చెప్పి ఈరోజు ఇలా పల్లీ చట్నీ ఎండుమిరపకాయలతో చేస్తున్నాను అనమాట. ఎప్పుడు పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి అవన్నీ వేసి చేస్తూ ఉంటాను. ఈరోజు ఏంటంటే దీనిలో నేను ఆనియన్ అయితే యాడ్ చేయబోతున్నాను అనమాట. ఆనియన్ యాడ్ చేస్తే రుచి ఇంకా బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడ్డారు, వాళ్ళకి బాగా నచ్చింది. ఇక్కడ నేనేంటంటే ఎండుమిర్చి చాలా తక్కువ వేశాను, 4 అంటే 4 వేశాను. పిల్లలు ఎక్కువ వేస్తే పిల్లలు తినరనమాట చట్నీ. అందుకని వాళ్ళ కోసము 4 అంటే 4 ఎండుమిర్చి వేసి కొన్ని పల్లీలు వేసి వేయించేశాను. కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను, దాన్ని ఇలా కట్ చేసి మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేశాను. దీంతోపాటు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేశాను. ఇంక ఇప్పుడు ఏంటంటే దీని మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవడమే, మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే నేను ఇలా అన్ని మిక్సీ జార్లో వేసేసి ఇలా అయితే మిక్సీ పట్టాను. రుచి అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇలా ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా వెరైటీగా దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని దోశలోకి అయితే చేశానన్నమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే మనకి నచ్చితే పోపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, డైరెక్ట్గా అయినా ఇలా తీసుకోవచ్చు. ఇంకా నేను పోపు వేయకుండా అయితే నేను పల్లీ చట్నీ చేయను అనమాట. ఖచ్చితంగా పోపు అయితే వేస్తాను. కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు అయితే వేసేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా చట్నీ అంతా నేను అలా ప్యాన్లోకి అయితే వేసేసుకున్నాను. మొత్తం కలిపేసి అయితే నేను ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను అనమాట చట్నీ అయితేను. పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారనమాట ఇలా చేస్తేను. ఒక్కొక్కసారి ఏంటంటే నేను కారం, ఉల్లిపాయలు అవన్నీ మిక్సీ బట్టి చేస్తానన్నమాట. దోశలోకి రెడ్ చట్నీ టైప్లో చేస్తూ ఉంటాను. లేకపోతే ఎండుమిర్చి నానబెట్టేసి చేస్తూ ఉంటాను. అంటే వెరైటీగా ఏదో ఒకటి స్కిప్ చేయకుండా తింటూ ఉంటారని అలా చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజైతే ఇలా ట్రై చేశాను పల్లీ చట్నీ అయితేను. హాఫ్ డే స్కూల్స్ అయినా పిల్లలకైతే కొంచెం బెటర్గా 8:30కి పెట్టారనమాట స్కూలు. ఇంకా 7:30, 7 అయితే చాలా ఇబ్బంది అయిపోయేది. 8:30 అవ్వడం మూలాన మరీ అంత హడావిడి ఉంటుంది, కానీ మరీ అంత హడావిడి ఉండదన్నమాట. ఇంకా మార్నింగే ఇలా చట్నీ చేసేసి దోసపిండి అయితే తీసేసుకున్నాను. ఇంకా కొంచెం జీలకర్ర అదంతా కలిపేసి దోశ అయితే వేసేసాను అనమాట. ఇంకా మా వారు ఏం చేశారంటే పుట్నాల పొడితో దోశ కావాలని అడిగారు. ఇంకా నేను కొంచెం దోశ వేసి దాని మీద లైట్గా అలా పుట్నాల పొడి అయితే చల్లాను అనమాట. ఎందుకంటే పాపం ఆయనకి చట్నీ కారంగా ఉండదు కదా, ఏదో ఒక రకంగా కారం తగలాలి అని చెప్పి అలా పుట్నాల పొడి ఉంటే దాంతో దోశ అయితే వేయమన్నారనమాట. ఇంకా నేను దోశ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి అలా అలా అని దోశతో అలా అని దోశ గరిటతో అలా అని తర్వాత దాని మీద అయితే నేను పుట్నాల పొడి వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేశాను అనమాట పొడి అయితేను. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా ఆనియన్ చట్నీ చెప్పాను కదా, ఎండుమిర్చి నానబెట్టి ఆనియన్ చట్నీ చేస్తామని, కారము అలా అయితే ఒక్కొక్కసారి అయితే అలా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా డైరెక్ట్గా మసాలా దోశ అయితే వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఏదో ఒక రకంగా ఇలా దోశలు అయితే వేస్తూ ఉంటాను.
ఇంకా మా వారికి కూడా పిల్లలు 8:30కే వెళ్తున్నారు కాబట్టి ఇంకా మా వారు కూడా వాళ్ళని దింపేసి ఆఫీస్కి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. ఇంకా మా వారికి పిల్లలకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. ఇంకా తర్వాత ఏంటంటే పిల్లలకి పాలు కూడా కలుపుదామని చెప్పి ఇంకా మార్నింగే క్యారెట్లు, జీడిపప్పు, బాదం పప్పు ఇలా కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టేశాను అనమాట ఒక గిన్నెలో. ఇంకా వాటిని కూడా నేను పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళు కొంచెం ఎర్లీగా లేస్తే నేను ఇలా చేస్తున్నాను. ఇంకా లేట్గా లేస్తే వాళ్ళు రెడీ అవ్వడానికే టైం ఉండదు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదు. అందుకని వాళ్ళు కొంచెం ఎర్లీగా లేచినప్పుడు చకచక ఇదంతా చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఉడకబెట్టేసి మిక్సీ పట్టేసి దాన్ని ఇంక ఇలా పాలల్లో కొంచెం షుగర్ వేసి ఇలా కలుపుతూ ఉన్నాను. గోరువెచ్చగా అయితే తాగుతున్నారనమాట పిల్లలు. ఏదో ఒక రకంగా కొంచెం పాలు అయితే వెళ్తున్నాయి ఈ విధంగా. ఇదైతే నేను మార్నింగ్ టైం అయితే పిల్లలకి కొంచెం ఇచ్చేసాను. కొంచెం తాగి కొంచెం అయితే పక్కన పెట్టేశారు. ఇంకా స్నాక్స్ కోసం అయితే ఇంకా వాటర్ మిలాన్ అయితే కట్ చేశాను. వాటర్ మిలాన్ కట్ చేసి ఇంకా శ్రిత కోసము, సిద్ధు కోసం అయితే ఇలా గింజలు అయితే మొత్తం తీసి ఇవ్వాలన్నమాట వీళ్ళకి. గింజలు అలా పెట్టేసి ఇచ్చినా తినకుండా అలా పట్టుకొచ్చేస్తారు. మింగేస్తామని చెప్పి భయపడుతూ ఉంటారనమాట. అందుకని ఆ సీడ్స్ అన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాళ్ళకి స్నాక్స్ బాక్సుల్లో అయితే పెట్టేస్తాను. ఇంకా సిద్ధు అయితే ఫ్రూట్స్ తీసుకెళ్ళడం అనేది జరగదు. ఇంకా నేను ఒకవేళ బాక్స్లో పెట్టినా సరే ఏదో ఒక రకంగా దాన్ని తీయడానికే ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా నేను టీచర్స్ మీద పెడతానన్నమాట. ఇంకా ఏంటంటే లేస్ అలాంటివి కావాలని అడుగుతూ ఉంటాడు. ఇంకా అలాంటివి తీసుకురావద్దని మేడం గట్టిగా చెప్పారు, నాకు కాల్ చేశారని చెప్పి నేను అలా అబద్ధం చెప్పినా సరే ఒప్పుకోడు. మేడం ఎప్పుడు కాల్ చేశారు చూయించు అని అడుగుతాడనమాట. ఇంకా ఫైనల్గా వాడు అన్నదే జరిగిపోవాలి అన్నట్టుగా చేస్తాడు. ఇంకా అందుకని నేనేం చేశానంటే ఒకవైపు ఏమో వాటర్ మిలన్ పెట్టాను, ఒకవైపు కొంచెం సన్నపూస బూందీ లాంటిది ఉంటే అది పెట్టాను అనమాట. కానీ ఫైనల్గా వాడు ఏంటంటే వాటర్ మిలన్ నేను పెట్టినా సరే తీసేశాడు. తీసిందాక ఒప్పుకోలేదు, ఏడుస్తున్నాడనమాట. ఇంకా శ్రితకైతే ఇక్కడ నేను వాటర్ మిలన్ సర్దేశాను. ఇంకా సిద్ధు బాక్స్కి వచ్చేసరికి ఇంక పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇలా సన్నపూస అడిగాడు. ఇంకా 2 కంపార్ట్మెంట్లో సన్నపూసే వేయమని అడిగాడు. బిస్కెట్స్ వేద్దాం అనుకున్నాను, ఎందుకులే అని చెప్పి ఊరుకున్నాను. ఇంకా ఇలా వాటర్ మిలన్ అయితే వేసి బాక్స్ అయితే మూత పెట్టేసి బ్యాగుల్లో పెట్టేశాను. తర్వాత చెక్ చేసుకొని వాటర్ మిలన్ అయితే తీసేసాడనమాట స్కూల్కి వెళ్ళే ముందు. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత లంచ్లోకి అయితే ఇలా క్యారెట్ తురిమేసి ఇలా కర్రీ అయితే చేసేసాను అనమాట. లంచ్ బాక్స్ ఇచ్చే పని లేదు కాబట్టి వంట అయితే నేను కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తున్నాను. 11:30కి అలా వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే 11:30కి స్టార్ట్ చేస్తే 1 అవర్లో వంట అయిపోతుంది. వెంటనే వెళ్ళి పిల్లల్ని ఆఫ్టర్నూన్ తీసుకురావచ్చు అని చెప్పి 11:30కి అలా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే పెట్టేసి నేను కూడా నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా కాసేపు అలా పడుకున్నాను. ఇంకా లేచిన తర్వాత శ్రిత అయితే ఇలా వాటర్ మిలన్ అంతా కట్ చేసి లోపల మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా పెట్టుకొని వచ్చి తినమని ఇచ్చిందనమాట. ఇంకోటి ఏం చేసిందంటే ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ అయితే తయారు చేసి ఇచ్చింది నాకు. ఇంకా నాకు చిన్న గ్లాస్లో తయారు చేసి ఇస్తే అది నేను తాగేశాను. ఇంకా అవైతే అది తినేస్తూ ఉంది. ఇక్కడైతే ట్రాలీలు అయితే మా వారు ఆర్డర్ పెట్టారనమాట అమెజాన్లో. ఆ ట్రాలీలు రాగానే ఇంకా నేను తీద్దామని ట్రై చేస్తే ఇంక వాళ్ళే తీస్తూ ఉన్నారు. ఓపెన్ చేస్తామని చెప్పి అన్నారు. ఇంక వాళ్ళకే వదిలేశాను. ఏదన్నా కొరియర్ వచ్చింది అంటే ముందు సిద్ధు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి తీసుకుంటూ ఉంటాడు. ఇంక ఈరోజు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు పోటీపడి తీసుకుంటూ ఉన్నారనమాట. తీసుకొని అలా కట్ చేస్తూ ఉన్నారు. ట్రాలీ ఉంది కానీ అది చాలా పెద్దదన్నమాట. 4 మెంబర్స్కి సరిపడా బట్టలు పెట్టడానికి వీలుగా చాలా పెద్ద ట్రాలీ ఉంది. కానీ జర్నీలో అది కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అందుకని మా వారైతే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటే అది పెట్టేశారనమాట. దీనిలో అయితే ఇంకోటి కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళు తీయడానికి అయితే చాలా ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ దానిలో ఇంకో బ్యాగ్ ఉంటుంది. శ్రుత
సిద్ధు లే నానా. ఇంకో బ్యాగ్ అది కూడా దిగింది. చిన్నది ఒకటి, పెద్ద చిన్నది నీకు తమ్ముడికి, పెద్దది నాకు నాన్నకి. ఆ ట్రాలీలు ఓపెన్ చేయడానికి ఇద్దరు కాసేపు అలా కొట్టుకున్నారనమాట. కొట్టుకొని ఎందుకు అంటే దానికి లాక్ చేసి ఉందని సిద్ధు వదిలేశాడు. తర్వాత ఇంకా శ్రిత ట్రై చేస్తూ ఉందన్నమాట. అది లాక్ చేసి వచ్చింది. ముందు ఒకటి ఓపెన్ చేసాము. ఏ నెంబర్స్ ట్రై చేస్తున్నావు శ్రిత? 0 వస్తుందా? 00 పెడితే వచ్చిందా? ఇంకా శ్రిత ట్రాలీలన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా సిద్ధు అయితే వచ్చి దూరిపోయాడు అనమాట. ఇంకా పెద్ద ట్రాలీ తీసుకొని ఇంకా ఆడుతూ ఉన్నాడు. దానిలో పడుకున్నాడు, గెంతుతున్నాడు. ఇద్దరు కలిసి ఇంకా దాంతో ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా వచ్చిన ట్యాగ్లన్నీ ఇలా శ్రిత కట్ చేసి పక్కన పెట్టేసింది. ఎలా అంటే అలా సిద్ధు విసిరేస్తూ ఉన్నాడని నేను ఇంకా రెండింటిని తీసి పక్కన దాచేశాను ట్రాలీలు అయితేను. ఇంకా వీల్స్ ఎక్కడ పోతాయో అనిపించింది అనమాట నాకు వాళ్ళు ఆడే ఆటకి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను పిల్లల కోసం మ్యాగీ అయితే చేసి ఇచ్చాను. చాలా రోజులు అయిపోయిందనమాట మ్యాగీ చేసి. ఇంకెప్పటి నుంచో అడుగుతున్నారు. నేనైతే ఎక్కువగా పెట్టాలని చెప్పి నేను అనుకోవట్లేదు మ్యాగీని. అందుకని ఎప్పుడో ఒకసారి అని చెప్పి ఈరోజైతే వాళ్ళకి స్నాక్స్కి మ్యాగీ అయితే చేసిచ్చాను. అందులో శ్రితకి డ్యాన్స్ క్లాస్ కూడా ఉంది. అది వెళ్తుంది కదా అని చెప్పి తినేసి వెళ్తుందని చేశాను. శ్రిత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాల్కనీలోకి వచ్చాను. ఇంకా సాయంత్రానికి చూస్తే ఇలా మందార పువ్వు అయితే ఒక చిన్న కొమ్మకి పూసి ఉందన్నమాట. ఇది మళ్ళీ చిగురు వచ్చిన తర్వాత ఇది రెండోసారి పువ్వు పూయడము. ఇంకా చిన్న చిన్న మొగ్గలన్నీ వస్తూ ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మొక్క తెచ్చిన తర్వాత ఇలా పూలు పూయడము మూడోసారి అన్నమాట ఇది. ఈరోజు వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.